వారి కింద పనిచేస్తున్న అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నమస్కారాలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో వ్యవస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ వ్యవస్థలకి కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ఉన్న మెడికల్ కాలేజీలు కూడా కార్పొరేట్ వ్యవస్థలు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఒక అడుగు ముందుకు వేసి పేద ప్రజల కోసం ఏర్పాటు చేయబడిన కాలేజీలు ఇవి. వీటిని ప్రైవేటీకరణ చేస్తే చాలామంది పేదవాళ్ళు ఆరోగ్య విషయంలో నష్టపోతారని తెలుసుకొని మీరెవరైనా సరే ఈ పీపీపీ విధానానికి టెండర్ వేస్తే రేపు వచ్చేది మేమే, మీ సంగతి తెలుస్తామని ఒక్క మాట అన్న వెంటనే నేను గొప్పని చెప్పడం కాదు, ఈ రాష్ట్రంలో 40% ఓట్లు కలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక అడుగు ముందుకేసి మీ రాష్ట్ర నాయకత్వం కూడా మీకు జరుగుతున్న అన్యాయాల మీద మరి ఇక్కడ పనిచేస్తున్న ప్రజలు కూడా మధ్యతరగతి కుటుంబాలు పేదవాళ్ళే ఎక్కువ డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు. వారు కొత్త గొప్ప తీసుకొని మరి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రేపు పొద్దున పీపీపీ విధానం వస్తే వాళ్ళు నిర్ణయిస్తారు. కేవలం కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ విధానాన్ని ఇప్పుడు మీ మీద ప్రయోగిస్తుంది. కాబట్టి 396 జీవో రద్దు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్లాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తేనే మీకు న్యాయం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు మా పార్టీ పరంగా దాన్ని వెనక్కి తిప్పి రావాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో తెలియజేసుకోవాలి. మీకు న్యాయం జరిగినప్పుడు ఒకసారిగా మీరు కూడా పెద్దలు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మీ నాయకత్వం ద్వారా తీసుకెళ్తే ఏదో న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మీకు న్యాయం జరిగే వరకు స్థానికంగా ఇక్కడున్న మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీతో పోరాడటానికి, కార్యక్రమంలో పాల్గొనడానికి, ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కలిగిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.